యుక్రెయిన్ రష్యా యుద్ధం వాళ్ళిద్దరి మధ్య ఇంకా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉద్రిక్తతలు ఇంకొక కొత్త కోణం తీసుకున్నాయా? ఆ ఉద్రిక్తతలు ఇంకా పెరుగుతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. యుక్రెయిన్పై బాంబుల వర్షం కురిపించింది రష్యా. యుక్రెయిన్ రాజధాని కీవ్పై 800 డ్రోన్లతో దాడికి పాల్పడింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇదే అతిపెద్ద దాడి. డ్రోన్లతో పాటు 15 మిసైల్స్తో దాడి చేసింది రష్యా. యుక్రెయిన్ వ్యాప్తంగా 37 ప్రాంతాలపై డ్రోన్ దాడులకు పాల్పడింది ఇటు రష్యా. డ్రోన్ దాడుల నేపథ్యంలో ఇప్పటికీ యుక్రెయిన్ పౌరులు కొంతమంది మరణించినట్టుగా తెలుస్తోంది. ఓవైపు రెండు దేశాల మధ్య శాంతి కోసం ట్రంప్ చర్చలు జరుపుతున్నప్పటికీ కూడా అవెక్కడా కూడా సఫలమవుతున్న సిచ్యువేషన్ కాదు కదా. కనీసం శాంతి చర్చలు ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడిన పరిస్థితి. ఇటు ట్రంప్ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవటం లేదు పుతిన్. ఇటీవల షీ జిన్పింగ్ కిమ్లతో పుతిన్ భేటీ అయిన పరిస్థితి. మరి ముఖ్యంగా షీ జిన్పింగ్ కిమ్లతో భేటీ అయిన తర్వాత ఇటు ట్రంప్ కూడా కాస్త కాక రేకేటట్టి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది.